రక్షణ పొందాం, మనం జీవార్థమైన మారు మనసు పొందాము. అయినా సరే మనం మన శరీరంలో ఉన్న పాప నియమాన్ని బట్టి మనం ఇంకా ఎన్నో తప్పులు బ్రతికున్నంత కాలం చిన్న చిన్న పొరపాట్లు చేసుకుంటూనే ఆజ్ఞాతిక్రమమే పాపం. బైబిల్లో ఉన్న మాటలని పాటిస్తున్నారు ఈరోజు అందరూ. మనం అతిక్రమించే ఆజ్ఞలు ఎన్నున్నాయి. ప్రతి ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి, దేవుడితో మాట్లాడాలి, నన్ను ప్రతి ఉదయం లేచి నన్ను మొరపెట్టు అని దేవుని వాక్యం ఆజ్ఞగా చెప్పబడింది. మరి మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, చేయట్లేదంటే ఆ రోజు ఏం చేసినట్టు? పాపం చేసినట్టే. దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం పాపం, చెడు దృశ్యాలు చూడటం పాపం, చెడు ఆలోచించడం పాపం, ఇతరులకు మీద పగ పెంచుకోవటం పాపం, అనవసరంగా కోపపడటం పాపం, అన్యాయంగా మాట్లాడటం పాపం, మూర్ఖంగా మాట్లాడటం పాపం. మనం ఎన్ని పాపాలు ఉంటాయి. మరి వీటన్నిటి విషయంలో కూడా మనం ఏం పొందాలో తెలుసా? మారు మనసు పొందాలి. వీటి విషయంలో కూడా మనం ఏం పొందాలి? మారు మనసు. దీన్నే మనలో ఉన్నటువంటి పాప నియమమును బట్టి, మనలో ఉన్నటువంటి పాప స్వభావం బట్టి, శరీరంలో ఉన్న ఈ పాప స్వభావం బట్టి మనం పరిశుద్ధులమైన బాప్తిసం తీసుకున్నా, మారు మనసు పొందినా, రక్షణ పొందినా, నువ్వు క్రైస్తవుడిగా కొనసాగుతూ ఉన్నా, నీలో ఉన్న శరీరంలో ఉన్న ఈ తలంపు పాప స్వభావాన్ని బట్టి అడపాదడప అప్పుడప్పుడు పడిపోతూ మనం చేసే పాపాలను విషయంలో మనం మారు మనసు కంటిన్యూస్ గా పొందుతూ ఉండాలి. దీన్నే అనుదిన మారు మనస్సు ఏమంటారు చెప్పండి? అనుదిన మారు మనస్సు. ప్రతి విశ్వాసి జీవితంలో, ప్రతి దైవ సేవకుడి జీవితంలో, ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఎల్లప్పుడూ మనం అనుదిన మారు మనసు, వ్యక్తిగత మారు మనసు పొందుతూనే ఉండాలి.